హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వీడియో వచ్చి అయితే ఈరోజైతే అంగన్వాడీకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ తీసిన చిన్న చిన్న వీడియోస్ అయితే అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. నేనైతే వెయిట్ అండ్ హైట్ అయితే చూసానమాట. అక్కడ ఆడుకుంటానైతే వెళ్ళిందన్నమాట. పిల్లలు ఉంటారు కదా ఆడుకోవడానికి. అక్కడైతే చూసి ఇప్పుడైతే అయితే హైట్ అయితే వేస్తుందన్నమాట. చూడండి ఎలా ఫస్ట్‌లో అయితే అస్సలు నుంచోడానికి అస్సలు సపోర్ట్ చేసేది కాదు. ఇప్పుడైతే పర్లేదు. తనకు తానుగానైతే నుంచుంటుంది. అసలు ఏడవట్లేదు. ఫస్ట్‌లో అయితే తెగ ఏడ్చేసేదన్నమాట. గోల గోల అయితే పెట్టేసేది. ధన్యకేసిన జడను కూడా వాళ్ళు అడ్డొచ్చేస్తుందని అయితే తీసేసారన్నమాట. ధన్య చూడండి, ఇచ్చిన వస్తువు మాత్రం అసలు ఎక్కడైతే వదిలిపెట్టదండి. అలా చేతిలో పట్టుకుంటది. ఎవరికి ఇవ్వదు కూడా. అంత గట్టిదన్నమాట ధన్య. అక్కడికి వచ్చి అయితే బాలామృతం అండ్ 25 ఎగ్స్ అయితే ఇచ్చారు. అండ్ 2 హాఫ్ అండ్ మిల్క్ అయితే ఇచ్చారన్నమాట. ఇందులో అయితే నేనైతే కొంచెం అయితే ఒకవేళ తెలిసే ఉంటుంది, తెలియకపోతే చెప్తున్నాను. ఇక్కడ ఇస్తారు కదా, ఇది ప్యాకింగ్ చేసిన తర్వాత 180 రోజులైతే నిలువ ఉంటాయంట. దానికి మించి అయితే ఉండదంట. ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి ఇచ్చినప్పుడు. లేదంటే తిరిగి ఇచ్చామని ఆ ప్యాకెట్ మీద రాసి ఉన్నదన్నమాట. ఉబ్బినా సరే, లేదంటే పాలు కారుతున్నా సరే అని. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం బయట ఉంచకూడదు. దాన్ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాలన్నమాట. ఓపెన్ చేయకుండా అయితే 180 రోజులైతే ఉంటదన్నమాట. మిల్క్ అయితే చాలా బాగుంటుంది. కానీ ధన్యకైతే అవైతే పట్టమన్నమాట. మామూలుగా ఇంట్లో అయితే వాడేస్తాము. అంటే సేమియా గింజలు కానీ, లేదంటే పాయసం కిందలు అలాంటివి అయితే చేసేస్తాం అన్నమాట. ఏదన్నా స్వీట్ కానీ అలాగైతే చేసేసుకుంటాము. పాలైతే చాలా బాగుంటాయి. చిక్కగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఎక్స్పైరీ డేట్ అయితే చూస్తున్నాను. తెచ్చుకున్న వెంటనే అయితే నేను ఎక్స్పైరీ డేట్ అయితే కంపల్సరీ చూస్తాను. వీడియో అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.